నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు. రుణమాఫీకి చాలా మందిని దూరం చేయడానికి కొత్త నిబంధనలు ప్రభుత్వం పెడతానని బీఆర్ఎస్ అంటుంది. ఏం చెప్తారు? ఇప్పుడే ఒక మిత్రుడు అడిగితే చెప్పిన చేత కాకుండా వాళ్ళ గతంలో 10 సంవత్సరాల వాళ్ళ ఒక కబంధ హస్తాల్లో తెలంగాణను ఇరికించి ఒక గడిల పాలన నేర్పించిన వాళ్ళు మాయ మాటలతోటి ధనార్జన చేశారు. జలయజ్ఞం అని ధనయజ్ఞంగా చేసినటువంటి వాళ్ళు రైతులను మోసం చేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తున్న మాటను నెరవేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే తొలి ఏకాదశి అంటే రైతులు ప్రధానంగా ఒక గొప్పగా చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాన్ని వ్యవసాయాన్ని ప్రారంభించేటువంటి చర్యలు భాగంగా ఇచ్చిన మాట 15th ఆగస్టు అంటే ముందుగానే ప్రారంభించిన చరిత్రను తట్టుకోలేక ఓర్వలేక కడుపు మంట రకరకాల బాధలతోటి మాట్లాడుతున్నటువంటి బాధలు తప్ప దాంట్లో పూర్తిగా నిజం లేదు, అంతా అబద్ధం తప్ప ఇంకోటి లేదనే అంశాన్ని నేను చెప్తా ఉన్నా. ఇలా రైతులు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పాలన అనేది మరొకసారి నిరూపించింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినారు. ఈసారి ఇంత కష్టకాలంలో గత పాలకులు 10 లక్షల కోట్ల అప్పు దాదాపుగా ఇంట్రెస్ట్లో కలిపి దాదాపు 7 నుంచి అంటే 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా కూడా ఇచ్చిన మాట తప్పకుండా 5 గ్యారంటీలు పూర్తి చేసి మరి రైతు రుణమాఫీ కూడా 6వ గ్యారంటీ మాట కూడా నిలబెట్టుకునే కార్యక్రమం. మరి అదే మాదిరిగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కార్మికులకు అన్ని క్షేత్రాల్లో ఉద్యోగాలు జీతాల్లో ఆలస్యం చేయకుండా ఇస్తూ ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్న తీరుకు ఇవాళ భయపడిపోయి లేనిపోని నిందలేస్తూ ఇవాళ ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప దీనిలో ఎలాంటి అంశం నాకు కనబడతలేదు. మా ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు, అలాగే దాడులు చేస్తున్నారు, భయపట్టించి పార్టీలో చేర్చుకుంటున్నారు, అనర్హత వేయాల్సిన అవసరం ఉందని స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు అనర్హత వేసుకునే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోనియండి, దాంట్లో చట్టం చేసే పని చట్టం చేస్తుంది. కానీ బెదిరింపులు తర్వాత ఆశలు చూపించడం కాంగ్రెస్ పార్టీ వంట ఇంట లేదు, ఆ రక్తంలో లేదు. అది కేసీఆర్ కేటీఆర్ తర్వాత వాళ్ళు ఇదివరకు ఉన్నటువంటి అలయన్స్తో ఉన్న బీజేపీకి ఉన్న అలవాటు. తర్వాత ఇక్కడ ప్రజల దగ్గర ఇలా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అభివృద్ధి ఇన్ని కష్టాలు కూడా నడిపిస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ కనబడతా ఉంది. ఇవాళ ఒక అధికారిని కలవాలన్నా, ఒక ముఖ్యమంత్రి కావాలన్నా సామాన్యుడు కలుస్తూ ఉన్నాడు. ఒక శాసనసభ్యుడికి ప్రజాపక్షాన మాట్లాడి ధైర్యంగా ముఖ్యమంత్రి కలిసి చెప్పేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్క పనిని ఇలా స్వీకరిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంతో మేము సైతం పోతే బాగుంటుందని ఒక ప్రజా వాళ్ళ మీద ఒత్తిడి కావచ్చు, లేదా వాళ్ళ ఆలోచన కావచ్చు, దాన్ని దృష్టి పెట్టుకొని ఇలా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. వాళ్ళ మాదిరిగా మనుషులకు వేలం కట్టి తూకం కట్టి వేలని కోట్లని బెదిరింపులని కేసులని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి గడిల పాలన వాళ్ళ మన ఎప్పుడో నిజాం పాలనలో నడిచిందట రజాకాల్లో ఆ టైపు 10 సంవత్సరాలు చూపిస్తారు. వాళ్ళ అలవాటును మా మీద రుద్దుదామనుకుంటే అది పూర్తిగా అబద్ధం. మేము ఎలాంటి ఒత్తిడి కాదు కదా, కనీసం వాళ్ళకు ఆశ చూపించడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. స్వచ్ఛందంగా వారు ఒక మంచి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రభుత్వంలో మేము సైతం అని చెప్పి ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణను కాపాడడానికి ముందుకు రావడం అనేది ఒక గొప్ప అంశం. వస్తూనే ఉంటారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అసలు హక్కులను ప్రభుత్వం కాలు రాస్తుంది, అసలు ప్రోటోకాల్ పాటించట్లేదు, కనీస సమాచారం చెప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చాలా రివ్యూ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తుందని కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. నిజమేనా? ఒక ఎమ్మెల్యే చెప్పండి. ఒక శాసనసభ్యుడిగా నేను ఈరోజు చెప్తా ఉన్నా, మా దగ్గరనైతే ముఖ్యమంత్రి గారి దగ్గర నేనే స్వయంగా చూసిన చాలాసార్లు టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులు వస్తున్నారు, రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా ఎవరైనా నాయకులు ఉంటే చిన్న స్థాయికి ఉంటే కూడా వాళ్ళకు కూడా ప్రోటోకాల్ పరంగా పిలవడంలో మేమే స్వయంగా చెప్తా ఉన్నాం పిలవండి అని చెప్పి. వారి కాలంలో నడిచింది, మా దగ్గర వేరే వాళ్ళ దూరం విషయం. నా జిల్లాలో శ్రీధర్ బాబు గారు శాసనసభ్యుడు ఒక్కరే ఉండే. మంతని ప్రాంతంలో అనేకమైనటువంటి ఇనాగ్రేషన్ జరిగేటివి. ఎంత అవమానం జరిగేదంటే శాసనసభ్యుడి పేరు ఎక్కడ కూడా ఇనాగ్రేషన్స్లో కానీ లేకుంటే ప్రభుత్వం సంబంధించిన అధికారికంగా పిలిచేటువంటి మీటింగ్స్లో కానీ పిలువనటువంటి చరిత్ర వాళ్ళది. ఈరోజు మా నాయకుడు నిన్న మాట్లాడుతూ ఉంటే విన్నాను. మల్కాజ్గిరిలో ఎంపీగా రేవంత్ రెడ్డి గారు అదే అనుభవం చూసినారు. ఆ రోజు ఉన్నటువంటి 6 శాసనసభ్యులు అదే అనుభవం చూసినారు. వాళ్ళు దారిద్రంగా వ్యవహరించిన తీరు వాళ్ళది. ఇవాళ వాళ్ళు ఏదో
వారి దాకా వచ్చేసరికి ఏదో మూమెంట్కి వచ్చి చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎంత అన్యాయంగా వాళ్ళు ఆ రోజు వాళ్ళు ప్రవర్తించిన తీరు. ఈరోజు మాత్రం నేను స్పష్టంగా చెప్తా ఉన్నాం, చిన్న చిన్న స్థాయి వాళ్ళం మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థాయి వాళ్ళనే ప్రోటోకాల్లో పెట్టమని చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడంటే పదవులు అయిపోయినాయి, ఇప్పటికి కూడా ఎక్కడ కార్పొరేటర్స్ ఉన్నారు తప్పకుండా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. మాకు అధికారులు అడుగుతారు, సార్ వాళ్ళని ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చా అంటే తప్పకుండా పిలవండి అంటాం. ఎందుకంటే వాళ్ళు రావాలి. మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎవరైనా రావాలి, ప్రజా తీర్పును చూడాలి, ప్రజల దగ్గర ఏ మంచి జరుగుతుందో చూడాలి. అరే మాకు జరగని ఈ ఒక గొప్ప అవకాశం మా నాయకుల ఒక కబంధ హస్తాల్లో మా మీద నిరంకుశంగా ఉండే ఇవాళ మంత్రులు ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు, మా ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇచ్చిండు, ఇది ప్రజలు చూస్తున్నారనే అంశం చూడాలి. కాబట్టి మేము పిలుస్తూ ఉన్నాం. ఈడ ప్రోటోకాల్లో ప్రధానంగా గొప్ప స్థాయిలో పెట్టేటువంటి కార్యక్రమం చేసేదంటే ఇవాళ మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చూడాలి. అది చూసే ఈరోజు ఆనందానికి లోనయ్యేలా కాంగ్రెస్ పార్టీలకు వస్తూ ఉన్నారు అందరూ. దానికి కారణం ఒకటి, వాళ్ళకి తెలియక వీళ్ళు ఎక్కడ దుకాణం ఖాళైపోతుంది, మా అడ్రస్లు లేకుండా పోతే ఒక భయంతో మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి లేదు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చేరికల విషయంలో మాత్రం ఎమ్మెల్యేలను ఎవరిని బెదిరించడం లేదు, మా పాలన నచ్చేవారు పార్టీలో చేరుతున్నారు. అలాగే ప్రోటోకాల్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తాను. గతంలో అసలు ప్రోటోకాల్ బీఆర్ఎస్ పాటించేది కానీ మేమైతే మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క నాయకుడు కూడా సమాచారం ఇచ్చి కూడా వాళ్ళని గౌరవించుకుంటున్నాము. ఆ గౌరవించుకోవడం చూసే కూడా మా పార్టీలో చేరుతున్నారు తప్ప మరే విషయం లేదని కూడా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.